నాకు తెలిసి RRRను మించి ఉండబోతుంది. ఎందుకంటే కొరటాల గారు ఆచార్య మూవీతో మంచి అది అంతా అటర్ ఫ్లాప్గా అనిపించింది. తర్వాత ఇటు చూస్తేనేమో RRRతో మన ఎన్టీఆర్ గారు అయితే పాన్ ఇండియాలో స్కై లెవెల్లో ఎక్కించారు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఒక పక్కనేమో ఆయనేమో అటర్ ఫ్లాప్తో, ఒక పక్కనేమో సూపర్ డూపర్ హిట్లో ఉన్నటువంటి ఆయన తీసుకొచ్చి ఈ సినిమా చేస్తున్నారంటే ఆయన కసి కూడా కనిపిస్తుంది నాకు. ఆయన కసి కూడా నాకైతే కనిపిస్తుంది ఇందులో. కొరటాల గారి కసి అయితే నాకు బాగా కనిపిస్తుంది. అన్న ఇప్పుడు ఉన్న అంటే ఎన్టీఆర్కి ఉన్న ఇమేజ్కి, ఎన్టీఆర్ ఉన్న రేంజ్కి కొరటాల శివ రీచ్ అవుతాడు అనుకోవచ్చా? అదే అంటున్నా. ఇప్పుడు ఎందుకంటే రాజమౌళి ఏంటంటే ఏ హీరోనైనా ఆకాశంలోకి తీసుకెళ్ళి చూపిస్తారనమాట. ఆ ఎలివేషన్ కానీ, ఆ ఎఫెక్ట్స్ కానీ, చిన్న హీరోలు సైతం వాళ్ళని ఎలా అంటే అలా చూపిస్తారు. అంత రీచ్ చేయాలంటే చాలా కష్టమైనటువంటి పని. అట్లాంటిది ఇప్పుడు కొరటాల గారు, నేను ఒక చిన్న పోస్టర్ చూస్తేనే ఆ కత్తి కానీ చూస్తుంటే ఒక మైండ్ బ్లోయింగ్ అనమాట. ఆ పోస్టర్ కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో అట్లా ఉంది అనమాట. సో అది చాలా బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వచ్చేసి శ్రీదేవి గారు డాటర్ కూతురు ఏంటంటే తెలుగులో మొదటి సినిమా అనమాట తను. అంటే శ్రీదేవి అంతటా మహానటి కూతురుని ఈ సినిమాలో హీరోయిన్గా పెట్టారంటే మామూలుగా ఉండదన్నమాట. అయితే ఇంకా ఎన్టీఆర్ గారి గురించి చెప్పుకునే అవసరం లేదు, అన్న గురించి. ఎందుకంటే అన్న ఎప్పుడు ఇక్కడ ఉంటాడు. అన్న కోసం, సినిమాల కోసం వెయిటింగ్ ఇక్కడ, డైహార్డ్ ఫ్యాన్స్ అని అయితే నేనేం చెప్పను. కానీ ఎందుకంటే అది ఉమెన్గా ఏంటంటే మనం అందరం చూస్తూ ఉంటాం అనమాట. బయట ఎలాంటి స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఎలాంటివైనా ఎటువంటిది ఏది ఆశించకుండా నిస్వార్థమైనటువంటి హృదయంతో అందరికీ సేవా దృక్పథంతో ముందుకు వెళ్తుంటాడు. అలాంటి అన్ననే నేను అనుకుంటున్నాను వేరే లెవెల్లో చూపిస్తారు ఈ కొరటాల గారు అయితే ఈ సినిమాతో. అంటే ఓకే అన్న, ఇప్పుడు చూసుకుంటే రాజమౌళి తీసిన మూవీ తర్వాత ఏ హీరో కూడా హిట్ అవ్వట్లే కదా. సో ఆ ట్రెండ్ని ఎన్టీఆర్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందా? బ్రేక్ చేస్తారన్న, ఖచ్చితంగా చేస్తున్నాను కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఒడిదుడుకులు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఆచార్య సినిమా ఏమైంది, మనం ఎంతో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనమాట. కానీ సినిమా అంతగా మనకు అనిపించలేదు. కానీ RRRతో రాజమౌళి గారు వేరే లెవెల్లో తీసుకెళ్లారు. ఎన్టీఆర్ గారిని ఒక రేంజ్లో కూర్చోబెట్టారు అనమాట. కానీ ఇప్పుడు అంటున్నాను, ఇప్పుడు నాకు తెలిసి బహుశా ఈ కొరటాల గారు చిన్న వాళ్ళకి నడిపించిన వాళ్ళు ఇప్పుడు ఒకేసారి వస్తాను, మామూలుగా ఉండదు, కొడితే యుద్ధం మామూలుగా ఉండదు అన్నట్టుగా ఉంటుంది అనమాట. అది అంటే ఇప్పుడు చూసుకుంటే ఫ్యాన్స్ కూడా ఆల్మోస్ట్ RRR వచ్చి కూడా చాలా ఇయర్స్ అవుతుంది. ఫ్యాన్స్ కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు కదా. చాలా ఎలా ఉండబోతుంది అన్న? ఫ్యాన్స్ పరంగా అదే అంటున్నాను కదా, చాలా ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు అందరూ కూడా. ఈ సినిమా కోసం చాలా ఇప్పుడు అందరూ వెయిటింగ్. ఇప్పుడు ఎన్టీఆర్ నుంచి ఇప్పుడు వరకు ఇప్పుడు మళ్ళీ RRR తర్వాత ఏమి రాలేదు కాబట్టి ఈ సినిమా కోసం వెయిటింగ్. అదే కొరటాల గారు కూడా సినిమా తర్వాత సరైన వేవ్ వెళ్ళలేదు. అంటే కొరటాల శివ అంటే గాల్లో ఫైట్లు అది ఇది అనుకుంటాం. ఈ పోస్టర్ చూస్తే నాకైతే అట్లా అనిపించట్లేదు. ఎన్టీఆర్ గారు లుక్స్ పరంగా అన్ని విధాలుగా మంచి స్టోరీ కంటెంట్తో వస్తున్నారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా మేమందరం కూడా ట్రేజర్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఫస్ట్ ట్రేజర్ ఎప్పుడు వస్తుందని దానికోసం వెయిట్ చేస్తాం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ అన్న. ఓకే.